నాగబాబు నోరు తూలి మాట్లాడారని చెప్పేసి కొందరు మాట్లాడారు. ఏదైతేనేం జనసేన ప్లీనరీ తెలుగుదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది వైసీపీ కన్నా. వైసీపీ ఎలాగూ ఫ్రేలో లేదు, ఆడియన్స్ గ్యాలరీలో అది కూడా ఎక్కడో చివరిలో ఉంది కాబట్టి వైసీపీ పెద్దగా ఈ ఇంపాక్ట్ ఉండదు. తెలుగుదేశం మాత్రం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించింది. మొత్తానికి ఈ అంశాలకి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మండలనేని శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం మండలనేని శ్రీనివాస్ గారు. అండ్ అలాగే జగడం సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం సత్యనారాయణ గారు. అండ్ వైసీపీ రేగిడి లక్ష్మణరావు గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మణరావు గారు. టు స్టార్ట్ విత్ ముందర మండలనేని శ్రీనివాస్ గారు మీతోనే మాట్లాడదాం. మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసి తర్వాత డిబేట్ బిగించేద్దాం. జోష్ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ చూస్తే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా. ఇది మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. శ్రీనివాస్ గారు, మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 11 సంవత్సరాల ప్రస్థానంలో బోల్డన్ని ఛాలెంజెస్, ఎత్తుపల్లాలు, అవమానాలు, ఎటకారాలు, ఎకసెక్కాలు అన్నిటినీ అధిగమించి నిబ్బరంతో పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన అంటే ఏంటనే చూపించారు. ఆ చూపించడం అనేది ఎందుకనో కొన్ని సెక్షన్స్కి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మీకు కొన్ని సెక్షన్స్కి నచ్చలా. నేను ఇందాక చెప్పా కదా కామెంట్స్, బండి కింద నడుస్తున్న కుక్క బండిని తానే నడుపుతోందనే భావనలో ఫీల్ అవుతూ వెళ్తుంటుంది, అలా అనిపిస్తోందని చెప్పేసి ఎకసెక్కాలి. అఫ్కోర్స్ నాగబాబు గారు మాట్లాడేప్పుడు ఏవో మాట దొల్లారని చెప్పేసి కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకని అంత చేటు ఉలిక్కి పడాల్సి వచ్చింది? ముందుగా వాసుదేవన్ గారికి, 99 టీవీ యాజమాన్యానికి అండ్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు, మీరు చెప్తున్నట్లు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాల్లో ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా తప్పు అయితే కనిపించాలి నాకైతే. ఇక్కడ అవతల వాళ్ళు ఉలిక్కిపడింది తెలుగుదేశం పార్టీయా, తెలుగుదేశం పార్టీలో ముసుగులో ఉన్నటువంటి ప్రత్యర్థులు అనే గురించి కూడా ఆలోచించుకోవాలి మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు దేశ ఆలోచనలు, దేశం ఎలా ఉండాలి దాని తగ్గట్టుగా మనం ఆలోచన రాజకీయ పరంగా డెవలప్ అయ్యే విధంగా చేస్తూ దేశ బాగు కోసం మాట్లాడే వ్యక్తిలా నాకు అనిపించాడు రాత్రి నిన్న సభలో. అంటే తన రాజకీయ పార్టీ కంటే కూడా వీళ్ళందరికంటే కూడా దేశమే ముఖ్యం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం నాకు అనిపించింది. అక్కడ తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా, జనసేన పార్టీ అని తర్వాత సంగతి, దేశం అన్నిటికంటే ముఖ్యం. ఒక్కొక్కసారి ఆయన ఒక మాట కూడా అన్నాడు, నాకు నా కుటుంబం కంటే కూడా చిరంజీవి గారు లేదా అమితాబ్ బచ్చన్ గారు అంటే కూడా ఇష్టం నాకు, కానీ అందరికంటే కూడా వాళ్ళిద్దరికంటే కూడా దేశం అంటే ఇష్టం అన్నాడు వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావటం శుభపరిణామం. అలాంటి వ్యక్తి బలంగా వాయిస్ వినిపించడం కూడా దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులందరికీ కూడా మంచి అవకాశం అన్నమాట. ఈ విధంగా ఆలోచించినట్లయితే మీరు ఏదైతే అంటున్నారో తెలుగుదేశం పార్టీని కించపరిచినట్టు అంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్నవి అనే ఆలోచనలో తెలుగుదేశం అంటుందా లేకపోతే వర్మ ఫీల్ అయితే వర్మ వర్గం అంటుందా అని కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ మీరు నాగబాబు గారు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఒకరు, రెండో ఫ్యాక్టరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అన్నారు. అంటే సెటరికల్ గా అన్నారా లేదా అనే దాని గురించి కంటే కూడా బలంగా పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం అక్కడ ఉన్న ఓటర్లే, వాస్తవం అది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ కూడా పనిచేసింది, వాస్తవం. ఇక్కడ ఇంకోటి వీళ్ళు తెలుగుదేశం క్యాడర్ అంటారు. ఇక్కడ జనరల్ చెప్పాలంటే తెలుగుదేశానికి అవకాశం ఏంటంటే అంపశయ్య మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు అందరికి తెలిసిందే, తెలుగుదేశం కార్యకర్తలు తెలిసిందే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెయ్యి అందించకపోయినట్లయితే ఎలా ఉండేది? మానసిక క్షోభం అనుభవించారనమాట కార్యకర్తలందరూ కూడా. ఈ రోజు తెలుగుదేశాన్ని బ్రతికించారు, అట్ ది సేమ్ టైం జనసేన పార్టీని బతికించుకున్నారు. ఉభయ కృషిలో కూడా జరిగింది. అక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిలబెట్టారనే కంటే కూడా ఆ రోజు చెయ్యి అందించకపోయినట్లయితే మాత్రం ఈ రోజు ఇలా ఉండే పరిస్థితి లేదనేది వాస్తవం వాసుదేవన్ గారు. కానీ అలా అనుకోవట్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముసుగులో ఏం పెట్టలా, నేరుగా మీరు చూడండి సోషల్ మీడియా, నేరుగా ఆ పేర్లు కానీ ఆ అనుబంధాలు కానీ అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా అభ్యంతరకరమైన కామెంట్స్ కొన్ని నేను ఇక్కడ మాట్లాడలేను, అలాంటి కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎనీహౌ
ఒక మాట జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తోందని. దానికన్నా ముందర నాగబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సత్యనారాయణ గారు. హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్